నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ఈ సంకటహర చతుర్థి రోజున మనం విశేషంగా ఏ పూజ ఆచరించుకోవాలి, మరి ముఖ్యంగా ఎవరిని పూజించడం వల్ల మనకి ఎక్కువ ఫలితం దొరుకుతుంది అంటారు? ఎప్పుడైనా అమ్మా సంకటహర చతుర్థికి గణపతిని ఆరాధించాలి. గణపతి యొక్క ఆరాధన అనేటువంటిది ఏంటంటే, మీరు ఎంత సంకటహర చతుర్థి ఎన్నిసార్లు చేస్తే మీ యొక్క లైఫ్లో మీ పూర్వజన్మ కర్మ తొలగుతుంది. ఆటంకాలు ఏవైతే ఉంటాయి చూడండి, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఒక్కొక్క రకమైన ఆటంకం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పుడే ఆరోగ్య సమస్యను ఇచ్చేటువంటి గ్రహస్థితి ఉంటుంది. కొంచెం పెద్ద అవుతున్నా కొద్ది చదువులో ఏదో ఆటంకాలు, వాళ్ళ జన్మజాతకంలో 4వ స్థానం పాడవుతుంది. అలాంటప్పుడు మరి కొంతమందికి పెరిగి పెద్ద అయ్యారు అనేసరికి ఉద్యోగంలో సమస్య, అంటే వాళ్ళకి జన్మజాతకంలో శని లేనట్లయితే 10వ స్థానం పాడవుతుంది, లేదా లాభస్థానం పాడితే ఉద్యోగంలోతో పాటు వ్యాపారంలో కూడా రాణించలేకపోతుంటారు. అలా ఇప్పుడు ఉద్యోగం పోనీ స్థిరపడ్డారు అనుకునేసరికి వివాహం అవ్వకపోవడం, 7వ స్థానం పాడవుతుంది. అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే, అక్కడ ఆ పర్టికులర్ టైంలో అంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో కేతు ఉంటాడు సమ్ టైమ్స్, లేదా షష్టమాధిపతి ఉంటాడు, లేదా విద్యా సమయంలో 4వ స్థానంలో కేతు ఉండడమో, షష్టమాధిపతి సంబంధంగా రావడమో, ఉద్యోగ సమయంలో దశమంలో కేతు ఉండడమో, షష్టమ స్థాన సంబంధం రావడం, లేకపోతే దశమాధిపతితో కేతు ఉండడమో, లేదా వివాహ సమయంలో సప్తమాధిపతితోనే లేదా శుక్రుడితో కేతు ఉండడం, ఏదో సంథింగ్. అంటే అక్కడ 6వ అధిపతి కానీ 8వ అధిపతి కానీ కేతువు కానీ లేదా 12వ అధిపతి కానీ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో అది ఆటంకంగా వెళ్తూ ఉంటుంది. మనకి గణపతి దేనికి ప్రతీక అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు గణపతి. ఎందుకు, ఎలా ఆనందం వస్తుంది అంటే, మనకు సమస్య తీరిపోతే ఆనందం వచ్చినట్టేగా. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనం కిందకి వెళ్ళాను, లిఫ్ట్కి వెళ్ళాం, అది ఆవట్లేదు, ఎంత చేస్తున్నా సరే డోర్ పెడుతున్నా నొక్కుతున్నా రావట్లేదు. ఆ ఒక్క సెకండ్ మనకి అబ్బా ఏమిటిది అని చిరాకు వస్తుంది. కానీ ఒక్కసారి ఇలా నొక్కగానే కదిలింది అంటాం. అంటే ఏమిటి, చిన్న లిఫ్ట్ విషయంలోనే మనకి ఎక్కడో చిరాకు వచ్చేది, అప్పుడే ఆనందం వచ్చింది. అది చాలా చిన్న విషయం. బండి స్టార్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అయిపోతుంది. కానీ అలాంటిది పెద్ద విషయాలు, వివాహం అవ్వట్లేదు, చదువు రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాం, అప్పులతో ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ ఎందుకో జరుగుతాయి అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తుంటాయి. అక్కడ ఎన్నిసార్లు మీరు సంకటహర చతుర్థి మీ లైఫ్లో ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు, వచ్చిన ప్రతిసారి చేస్తూ ఉంటారో 100% ఏమవుతుందంటే, మీరు ఒక్కసారి సంకటహర చతుర్థి చేయడానికి అనేక సార్లు చేయడం చాలా తేడా ఉంటుంది. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఒక వ్యక్తిని ఒకసారి కలిసారు, ఏదో గుర్తుండాలని రూల్ లేదు ఆయనకి. మీరు ఆ అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి ఎవరికైనా మీకు గుర్తుండాలని రూల్ లేదు. కానీ ప్రతిసారి తరచుగా కలుస్తుంటే మీరు ఎవరో మీకు గుర్తుంటుంది, ఆ అమ్మాయికి గుర్తుంటుంది, లేదా అబ్బాయికి గుర్తుంటుంది, ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది, లేకపోతే ఒక పరిచయం. అలాగే నిత్యము దేవారాధనలో ముఖ్యంగా గణపతిని ఆరాధించడం కూడా మీకు అనేకమైన సమస్యలు తీరుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు ఇలా బ్లాక్లు జరిగేటప్పుడు ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆరాధనతో పాటు సర్ప ఆరాధన చేస్తే కూడా ఇంకా మంచిది. అంటే ఎలా చేయాలి, రావి చెట్టు ఉంటుంది కదమ్మా మనకి, దాని కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి మనకి, మన ఆలయాల్లో అది ఉంటూ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక చెంబు లాంటి దానిలో కానీ గ్లాసులో కానీ నీళ్ళు వేసుకుని అందులో పసుపు కుంకుమ గంధం 3 కలిపి పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద కనుక వేసినట్లయితే కూడా సర్పదోషములు అంటారు. సంకటహర చతుర్థి నాడ చేయడం వల్ల కూడా సర్పదోషాలు తొలగుతాయి. ఈ 2 చేయాలి. అట్లాగే మరొకటి ఏంటంటే, ప్రజెంట్ ఉండే గోచారంలో వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ప్రస్తుతం ఉన్న గోచారంలో కూడా కేతువు కానీ శని కానీ ఎక్కడైనా అనుకూల స్థితిలో ఉండరు. అలాంటప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మధ్య ఎందుకో ప్రాబ్లం వస్తుందండి అంటూ ఉంటారు. ఏమిటి ఈ మధ్య ఎందుకు వస్తుంది అని వాళ్ళ జాత చక్రం కనుక తీసి చూస్తే ఎక్కడో సాటర్న్ కేతు కనెక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళు నవగ్రహాల్లో ముఖ్యంగా శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి కాస్త సంకటహర చతుర్థి వచ్చినప్పుడైనా లేనట్లయితే నిత్యము గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే, అందులో ముఖ్యంగా గణపతిని ఆరాధించేటువంటి విధానాలలో గణపతికి తర్పణ ప్రియుడు అంటారు. అంటే తర్పణం చాలా ఇష్టం గణపతికి. ఇప్పుడు దుర్గాదేవికి ఎలా అయితే హోమం అంటే ఇష్టమో, విష్ణువుకి అమ్మవారికి అలంకారం అంటే ఎలా ఇష్టమో, శివుడికి అభిషేకం ఎలా ఇష్టమో, గణపతికి తర్పణం అంటే చాలా ఇష్టం. తర్పణం కనుక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే అమ్మ,
నేను గణపతి ఉపాసకులు నేను గమనించినప్పుడు వాళ్ళలో ఏ తత్వం ఎక్కువగా వాళ్ళకి పెరుగుతుంది అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేసే తత్వం వస్తుంది ఫస్ట్. ఎటువంటి సిచ్యువేషన్కి అయినా సరే, ఎటువంటి కండిషన్స్ ఉన్నా సరే అక్కడికి అలా ఇమీడియట్ యోగం ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచో అరుణాచలమో వెళ్ళాలి, ఫ్లైట్ దొరకలేదు, ఏదో మంచి 3 టైర్ దాంట్లో బుక్ చేసి దొరకలేదు, జనరల్ ఉంది, వెళ్ళిపోతారు చక్కగా, అక్కడ పోయి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే నేను ఫ్లైట్లోనే వెళ్ళాలి, మంచి సీటే ఉండాలి, ఏం పెట్టుకోరు. ఎందుకంటే నీకు ఆటంకం ఎప్పుడు జరుగుతుంది, నీలో ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడే నీకు ఆటంకం జరుగుతుంది. అంతే కదమ్మా, నీకు ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి ఏ ఆటంకం ఉండదు. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ఆకలి తీర్చుకోవడం ముఖ్యమైనప్పుడు ఏదో ఒకటి తింటాడు. ఏదైనా ఇలాంటిది తినాలంటే వాడికి దొరకవచ్చు, దొరకపోవచ్చు ఆ టైంలో. కాబట్టి ఏంటంటే లక్ష్యం చేరుకోవడమే ఏదైతే వాళ్ళకి వాళ్ళ సంకల్పం ఉంటుందో వాళ్ళు ఎలాగైనా చేరుకుంటారో, అదే విధంగా గణపతి ఉపాసన చేసిన వ్యక్తికి లక్ష్యాన్ని ఏ మార్గంలో అయినా చేరుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. అలా ధర్మబద్ధంగానే చేరుకుంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి ప్రత్యేకంగా ఇంకొక 2 విశేషాలు ఉన్నాయి ఇందులో. ఏమిటంటే, ఒకటి, ఇదే సంకష్టహర చతుర్థి నాడు పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం రోజు ఏదైనా మనం సంకల్పం కనుక చేసినట్లయితే ఆ సంకల్పం సిద్ధిస్తుంది, ఒకటి. రెండవది బుధవారం వస్తుంది. మూడో విషయం ఏంటంటే, ఆ రోజు నీచభంగ రాజయోగం ఉంది కుజుడికి. చంద్రమంగళ యోగంతో పాటు నీచభంగ రాజయోగం ఉంది. నీచభంగ రాజయోగం కనుక చంద్రమంగళ యోగంతో కలిస్తే ఆ రోజు చేసేటువంటి ఉపాసన కానీ, ఆ రోజు చేసేటువంటిది కానీ బలపడుతుంది బాగా. గురువు గారు, మరి సంతానం గాని, విద్య గాని, ఉద్యోగ, వివాహం జరగాలి అనుకునేవారు ఈ సంకటహర చతుర్థి రోజు ప్రత్యేకంగా ఏం చెయ్యాలంటారు అసలు? ఒకటేనమ్మా, ఆటంకాలు కలుగుతున్నాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా కేతువు యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పాను. అలాంటప్పుడు గరికతో పూజించాలి గణపతిని ముఖ్యంగా. ఒకటి, విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు రోజు ఆ పిల్లలకి హయగ్రీవ స్తోత్రం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే, ఇది నేర్పించాలి. అలా కాదండి ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది, దీంతో పాటు వీళ్ళు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః లేదా ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. వివాహం అవ్వటం లేదండి, వివాహం సంబంధించిన విషయాలు చాలా ఇబ్బంది వస్తుంది అనుకునేటప్పుడు ఇంట్లో ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ సిద్ధి బుద్ధి సమేత గణపతిని కనుక పూజించినట్లయితే కూడా తొందరగా వివాహ సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. దాంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు. ఈ రకంగా కొంతమందికి వివాహం జరిగి సంతానం కలగరు, అలాంటి వారు ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళంతటా వీళ్ళే స్వయంగా వెళ్ళి మనకి గరిక దొరుకుతుంది. మనకి మామూలుగా ఈ చాలా మంది గరికకి ఈ గడ్డికి తేడా తెలియదు. గరిక అంటే ఏంటంటే ఇలా మొలుస్తుంది, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ నాటుకుంటుంది భూమిలోకి, మళ్ళీ మొలుస్తుంది. మీరు తీస్తే గనక అదేదో కుట్లు ఇప్పినట్టుగా ఇలా వస్తుంది ఒకటి, దాని గరిక అంటారు. ఎందుకంటే దానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది మొలిచింది మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ భూమిలోకి నాటుకుంది. అంటే వంశం పెంచేటువంటి యోగం దానికి ఉంది. అందుకని పర్టికులర్గా స్వామివారికి పూజ చేసే ముందు ప్రత్యేకంగా సంతానం లేనటువంటి వారు సంతాన భాగ్యం ఇవ్వమని సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి. ఏ పూజ అయినా సరే మీకు ఏం కావాలో అడిగి పూజ చేయాలి. మీరున్నారు ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి ఫస్ట్ మ్యాటర్ చెప్తారు. మీరు అప్లికేషన్ పెట్టే ముందు ఏమంటే మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, ఇది క్లియర్ చేయండి అని చెప్పి ఇస్తారు. ఊరికనే పేపర్ ఇచ్చారనుకోండి అది చూడకపోవచ్చు, ఇంపార్టెన్స్ ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం మీరు చెప్పున్నారు కదా. అలా ఏంటంటే అది ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు ఏమేం చేయాలి, మరీ ముఖ్యంగా మనలో లక్ష్యం ఉండాలి కానీ దాన్ని ఎలాగైనా సరే మనం సాధించగలం అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనలోని ఉండే కాన్ఫిడెన్స్ ని ఇంకొకసారి బయటికి తీసే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.